నీ రక్తాన్ని కాపాడుకోవడానికి తహతహలాడుతున్నావు కదే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు నా బిడ్డలాంటి దానివి, నాకు తెలీదా? వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. ఎవరా మీరు? ఎవరు? ఎందుకు నన్ను చెప్పాలని చూస్తున్నారు? చెప్పండి, చెప్పండి, ఎవరు మీరు? అక్క, 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 నీకేం కాదు, గట్టిగా ఊపిరి తీసుకో. అసలు ఎవరక్క వాళ్ళు? ఎవరికి తెలుసే? అందుకే నీకెవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు అని చెప్తూనే ఉంటాను. నేను చూశాను, వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే వెళ్ళి తీసుకురండి రా. వెళ్ళరా, వెళ్ళు. అమ్మో, తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. వీళ్ళెవరు దాన్ని తీసుకెళ్తున్నారు? నాకెందుకులే, ఇప్పుడే చావు వరకు వెళ్ళొచ్చాను. మళ్ళీ దీని విషయంలో దూరి నేను చచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదు. అసలు నన్నెవరు చంపాలని చూసారో? Ray! Ray! బాబు! చూసుకుంటానన్నానుగా, క్షేమంగా అప్పజెప్తున్నాను. చామంతి, కాలానికి ఎదురు వెళదామని చూస్తున్నావా? అది జరిగేదేనా? అందుకే కదా నీకు ఏ ఆపదొచ్చినా కాపాడడానికి రక్షకుణ్ణి పెట్టాను కదా. అతనే నీ భవిష్యత్తు, అతనే నీ తోడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ నీకు తెలియడం లేదా? ఎందుకే విధిరాతని అంగీకరించలేకపోతున్నావు? నీ రాత ఎలా ఉంటే అలా పోని ఆనందంగా ఉంటావు. ఎందుకు మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు? కావాలని కష్టాలని ప్రమాదాలని కొని తెచ్చుకుంటావు. నీ కీడు కోరుకునే వాళ్ల గురించి ఆలోచిస్తావెందుకు? నిన్ను కోరుకుంటూ
నిన్ను ప్రేమిస్తూ నిన్ను చేరుకోవాలనుకునే నీ తోడు గురించి ఆలోచించు. ఓ ఓ వచ్చేసారా? ఇప్పుడే అడుగుతున్నాను. అవును, ఉత్సవం బాగా జరిగిందా? జరిగింది హర్ష. ప్రతి ఏడూ జరిపిస్తున్న అత్తయ్య గారి ఆచారం పోకుండా బాగా జరిపించొచ్చాం. అది నీ మొహానికొచ్చిన జ్ఞానోదయం కాదులే. ఇలా అయినా ఆయన దగ్గర కొంచెం అయినా మంచి పేరు పొందాలని చేస్తుంటావు. సర్లేరమ్మా, మంచి పని చేశావు. మోమ్, రోజా ఇది మోమ్. వస్తున్నాను సార్. ఏమైంది రోజా? మేడేంటి ఇలా కమిలిపోయిందేంటి? ఏం జరిగింది రోజా? చెప్పు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నన్ను ఉత్సవంలో చంపాలని చూశారు సార్.